మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 84వ కీర్తన 4వ వచనము. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 35వ అధ్యాయము 1వ వచనములో దేవుడు యాకోబును బేతేలుకు వెళ్ళి నివసించమని సెలవిచ్చాడు. పద్దనారాము నుండి వచ్చిన తరువాత యాకోబు కనాను దేశములో ఉన్న షెకెము అనే ఊరి ముందర గుడారములు వేసుకొని జీవిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా ఉన్న యాకోబును దేవుడు బేతేలుకు వెళ్ళి నివసించమంటున్నాడు. షెకెము ముందర నివసించిన యాకోబు కుటుంబములో అవమానము, సంతాపము, కోపము, కపటము రుచి చూశారు. యాకోబు కుమారులు నరహంతకులైనారు. యాకోబును మరణ భయము వెంటాడింది. తన కుటుంబము నాశనమైపోతుందేమో అనే బాధను అనుభవిస్తూ ఉన్న యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు బేతేలుకు వెళ్ళి నివసించు అని. అవును, తానున్న పరిస్థితుల్లో దేవుడు యాకోబుకు ఇచ్చిన సందేశము బేతేలుకు వెళ్ళమని. బేతేలు అనగా దేవుని మందిరము. ప్రియ దైవజనమా, దేవుని మందిరములో దేవుని ప్రసన్నత నిలిచి ఉంటుంది. దావీదు దేవుణ్ణి ఒక వరము అడుగుతున్నాడు. 27వ కీర్తన 4వ వచనములో, దేవుని ప్రసన్నతను చూచుటకు నా జీవితకాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను అని. దావీదు ఎందుకు దేవుని మందిరములో నివసించాలని, దేవుని సహవాసములో జీవించాలని అంతగా ఆశపడ్డాడు, తృష్ణగొన్నాడు అని మనం ఆలోచించినట్లయితే, ప్రియ దైవజనమా, దేవుని మందిరంలో సమృద్ధి ఉంది. దేవుని మందిరంలో మేలు ఉంది. దేవుని మందిరంలో సంపూర్ణ సంతోషము ఉంది. ఆయన సన్నిధిలో జీవపు వెలుగు ఉంది. ఆయన సన్నిధిలో దీవెన ఉంది. అన్నిటికీ మించి ఆయన మందిరంలో మన మొర నిశ్చయముగా ఆలకించబడుతుంది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు మందిరమును నిర్లక్ష్యము చేసి ఎన్ని దినాలైంది? అయితే ప్రభు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మనమే సజీవమైన దేవుని ఆలయము అని అనుకుంటూ మందిరానికి వెళ్ళవలసిన అవసరము లేదు, మందిరములో ధ్యానించవలసిన అవసరము లేదు అని భావిస్తున్న ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కుటుంబములో చోటు చేసుకున్న కోపతాపాలకు, సంతాపానికి, కలహాలకు, అసమాధానానికి, అశాంతికి కారణం నీవు మందిరాన్ని నిర్లక్ష్యం చేయడమే అని గ్రహించగలిగావా? ఎప్పుడైతే నీవు మందిరములో ప్రవేశించి దేవుని ప్రసన్నతను అనుభవిస్తావో, అప్పుడు నీ జీవితంలో నీవెదుర్కొంటున్న అవమానమంతా నీ మీద నుండి దొరలింపబడుతుంది. యాకోబును దేవుడు నడిపిస్తున్నాడు. తానున్న స్థితిగతులను ఎరిగిన దేవుడు బేతేలుకు నడిపిస్తూ ఉన్నాడు. బేతేలుకు వచ్చి నివసించమని తన పిలుపును ఇస్తూ ఉన్నాడు. ఈ దినం నీవెదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారము మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడమే. ఎక్కడ ఉన్నా, ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు కదా, మందిరానికే వెళ్ళి ఎందుకు చేయాలి అని ప్రశ్నిస్తూ ఉన్నావేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, నిజమే, దేవుడు ఎక్కడ నిలిచి ప్రార్థించినా ఆలకిస్తాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో కొందరి జీవితాలను మనము గమనిస్తే, హన్నా మందిరములో వెళ్ళి
గోజాడింది కనుక సమూయేలు వంటి గొప్ప బహుమానాన్ని దేవుని సన్నిధిలో నుండి పొందుకుంది. ఎక్కడ నుంచి ప్రార్థించినా దేవుడు వింటాడు, కానీ దేవుని మందిరములో చేసిన ప్రార్థనకు ప్రతిఫలము గొప్పగా ఉంటుంది. కాబట్టి ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా, ఆయన మందిరములో నివసించడానికి యాకోబు వలె ఒక తీర్మానం తీసుకుందాము. దావీదు వలె ఆ ఒక్క వరము దేవుణ్ణి అడుగుదాము. ఎందుకంటే ఆయన మందిరమునందు నివసించువారు ధన్యులు. ఆయన కాపుదలలో ఉంటే కృపాక్షేమములు మన వెంట ఉంటాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ అంత్యకాలములో సువార్త మూయబడే ఘడియలలో, మందిరాలు మూతవేయబడుతున్న ఘడియలలో మనమున్నాము. మనకున్న ఈ కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకొని పరిశుద్ధ దినాన నిర్లక్ష్యము చేయకుండా మందిరంలో దేవుణ్ణి ఆరాధించుటకు తీర్మానం తీసుకుందాము. ఇంతవరకు మందిరము పట్ల నిర్లక్ష్య వైఖరి వహించిన నీతోనే దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రసన్నత నిలిచి ఉండే మందిరమునకు వెళ్దాము. దేవుని నుండి సమృద్ధి, మేలు, దీవెన, సంతోషములు పొందుకుందాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాథా, సత్యస్వరూపి, ఎవరైతే ఇంతవరకు మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో ఆయా కారణాల వలన వారిని నీ పాద సన్నిధిలో ఎత్తిపడుతూ ఉన్నాను. నాయనా, వారి జీవితాల్లో ఏమి కోల్పోతూ ఉన్నారో, వారి జీవితాల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు కారణమేమిటో మీరు దినం బయలుపరిచారు. నాయనా, వాటన్నిటి నుండి విడిపింపబడడానికి నీ మందిరంలో నివసించే బిడ్డలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునమని, ఈ వాక్యము వింటున్న బిడ్డల్లో ఎవరైతే నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో వారి హృదయాల్లో మీ కార్యమును జరిగించమని, వారి చుట్టూ ఉన్న పరిస్థితులు నీ మందిరములో ప్రవేశించి నిన్ను ఆరాధించుటకు అనుకూలపరచమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 60 మూరల ఎత్తుగల బంగారు ప్రతిమను చేయించి దూరా అను మైదానంలో నిలువబెట్టించింది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.